హలో ఫ్రెండ్స్, సెకండ్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. గుళ్ళో పూజ అయిపోయిన తర్వాత అందరూ ఇంటి దగ్గరికి వస్తారు కదా. అక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో అంతా చాలా సంతోషంగా సంబరంగా ఉంటారు. ఇక్కడేమో లక్ష్మి అలాగే ఇంకొక అమ్మాయి ఇద్దరు గుమ్మానికి పూలదండలు వేస్తూ ఉంటారు. అప్పుడే ఆ అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది, కనకం ఈ పూలదండ నాకు కట్టడం రావట్లేదు, వచ్చి నువ్వు కడతావా అని అంటూ అడిగితే సరే అక్క అని అంటూ లక్ష్మి అక్కడి నుంచి వస్తుంది. వచ్చేసి ఆ పూలదండని తీసుకుంటుంది. బంతి పూలదండని తీసుకొని టేబుల్ మీద ఎక్కి అది దానికి కట్టడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అది అందకపోవడంతో టేబుల్ మీదనే నించొని ఇలా ఎగురుతూ ఉంటుంది లక్ష్మి ఆ దండని అక్కడ వేయటం కోసం. అలా ఎగురుతూ ఉన్నప్పుడే సడన్గా కాలు జారి వెనక్కి పడబోతూ ఉంటుంది. అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ ఇంకా బయట నుంచి జాగింగ్ చేస్తూ పరిగెత్తుకుని వచ్చేస్తూ ఉంటాడు. సడన్గా తనలా పరిగెత్తుకుని వచ్చేసి ఇంకా లోపలికి వస్తూ ఉన్నప్పుడే లక్ష్మి పడబోతూ ఉంటే వెనక నుంచి విహారీ తనని పడకుండా పట్టుకుంటాడు. ఒక్కసారిగా అంతా చూసి షాక్ అయిపోతారు. లోపల నుంచి సహస్రకి చాలా కోపం వచ్చేసి చూస్తూ ఉంది కోపంగా. మిగతా వాళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. లక్ష్మి పడబోతే లక్ష్మి మీద అలాగే విహారీ మీద మొత్తం పువ్వులన్నీ పడిపోతూ ఉంటాయి. విహారీ తనని వెనక నుంచి పట్టుకుంటాడు. తను పైన ఉంటుంది కాబట్టి విహారీ తన ఫేస్ని చూడడు. మరి ఇక్కడేమో వాళ్ళిద్దరూ పోజ్ అలా పెట్టి ఉన్నప్పుడు ఇంకా లోపల నుంచి అంబిక ఫొటోస్ తీస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళంతా కూడా సీరియస్గా చూస్తూ ఉంటారు. మరి విహారీ లక్ష్మిని ఈ రోజైనా చూస్తాడా లేదా, అసలేం జరుగుతుంది, మరి లక్ష్మి ఇప్పుడు ఎలా తప్పించుకుంటుంది విహారీని చూడకుండా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.